ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ ప్రభు మేలు చేయాలని, తన యొక్క శక్తితో మిమ్మల్ని నింపాలని, తన ప్రభావంతో మిమ్మల్ని నింపాలని, దేవుడు మీ జీవితాల్లో తన ప్రణాళికలు నెరవేర్చాలని మీకోసం ప్రతిరోజు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఉద్దేశాలు సమాధానకరములైనవే కానీ హానికరములు కాదు అని లేఖనాలు ధృవీకరించాయి. ప్రభు మీ పట్ల చాలా మంచి ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాటిని నెరవేర్పులో మీరు చూడాలి అంటే మీ సహకారం కూడా అవసరం. దేవుని యొక్క కనికరాన్ని మీరు చూడాలి అంటే, ఆయన యొక్క ఆశీర్వాదం మీరు చూడాలంటే దేవుని వైపు మీరు చూడగలిగితే, విశ్వాసమును కర్త మరియు కొనసాగించి దేవుని వైపు మీ దృష్టి మళ్ళించగలిగితే ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. 41వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. Psalm 41 and verse 2. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఎంత చక్కని వాగ్దానం ఇది. దావీదు భక్తుడు తన జీవిత అనుభవాల్లోంచి రాసిన కీర్తన ఇది. దేవుడు తన శత్రువుల ఇచ్చకు వారిని అప్పగించలేదు. నీ శత్రువులు బహుశా నీ పతనాన్ని చూడాలని, లేదా నీ నాశనాన్ని చూడాలని, నీ వైఫల్యాన్ని చూడాలని చాలామంది కనిపెడుతూ ఉన్నారేమో. కొన్నిసార్లు శత్రువులు అంటే ఎక్కడెక్కడో అనుకుంటాం, ఎక్కడో దూరదేశాల్లో ఉంటారేమోనని. నో, నీ చుట్టూ ఉన్న వాళ్ళే చాలామంది నీ శత్రువులుగా ఉండుండొచ్చు. వాళ్ళు కేవలం మిత్రులుగా ఉన్నట్టుగా వేషం వేసుకుని నీ చుట్టూ వాళ్ళే తిరుగుతూ ఉండొచ్చు. అలాంటి వారి ఇచ్చకు దేవుడు నిన్ను అప్పగించబోవట్లేదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే అనుకుంటున్నారో అది దేవుడు నెరవేర్చట్లేదు. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అన్నలు యోసేపును తీసుకుని వెళ్ళి గోతులో పడేశారు. బహుశా వాళ్ళందరూ అనుకుని ఉండొచ్చు, యోసేపు ఎప్పుడు ఆ గోతులోనే లేదా ఆ స్థాయిలోనే దిగు స్థితిలోనే ఉండిపోవాలని వాళ్ళు ఆశించి ఉండొచ్చు. కానీ సర్వశక్తుడైన దేవుడు, సృష్టికర్తైన దేవుడు యోసేపును ఎంతగా దీవించాడంటే, యోసేపు ఎంతగా హెచ్చింపబడ్డాడు అని అన్నలు కూడా నమ్మలేకపోయారు. దేవుడు ఆ స్థానానికి తీసుకెళ్ళాడు. ఈరోజు ప్రజలందరూ కూడా నిన్ను నొక్కిబెట్టి మరీ అగాధ స్థలంలో వేసేస్తున్నారా, గోతుల్లో పడేస్తున్నారా? నువ్వేం కంగారు పడద్దు, నువ్వు భయపడద్దు. దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన కదా నిన్ను లేవనెత్తేది. అగాధ జలముల్లోంచి, అగాధ స్థలముల్లోంచి తన చేయి చాపి నేను పైకి లేవనెత్తగలిగిన సర్వేశ్వరుడు, గొప్ప దేవుడు ఆయన. ఆయన వైపు నువ్వు చూడాలా. శత్రువుల ఇచ్చకు నీవు నన్ను అప్పగించలేదు ప్రభువా. ఆ మాటలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. కాపాడుట ఇంగ్లీష్లో ప్రిజర్వ్ అనే మాట రాయబడింది. హిబ్రూలో షమార్ అనే పదం ఉపయోగించబడింది. షమార్ అనే మాటకు చాలా మంచి అర్థం ఉంటుంది. అదేంటంటే లుక్ నారోలీ అని అర్థం. లుక్ నారోలీ అంటే చాలా కీన్గా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మనలో ఒక ఆలోచన రావచ్చు, దేవుడు నన్ను చూస్తున్నాడా, ఆయన నన్ను లక్ష్యము చేస్తున్నారా, ఆయన నన్ను దృష్టిస్తున్నారా అన్న అనుమానం కొన్నిసార్లు వస్తుంది. ఎందుకంటే మన సమస్య తీవ్రతను బట్టి, మనం ఎదుర్కొంటున్న ప్రతికూలత యొక్క తీవ్రతను బట్టి అలాంటి ప్రశ్నలు మనలోనికి రావచ్చు. కానీ ఇక్కడ కాపాడుట అంటే లుక్ నారోలీ అనగా దేవుడు చాలా కీన్గా నేను అబ్జర్వ్ చేస్తున్నారు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. ఆయనను కాపాడే దేవుడు ఆయన. షమార్ అనే మాటకు అర్థం అదే, లుక్ నారోలీ, ప్రొటెక్ట్ అని అర్థం. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మీరు 121వ కీర్తన మీరు చదివితే 6 సార్లు కాపాడువాడు అనే మాట అక్కడ కనబడుతుంది. దేవుడు నిజంగా మనల్ని కాపాడువాడే. అనేక సార్లు మనకు తెలియని కీడుల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించాడు. బహుశా అది నీ నోటీస్లోకి రాకపోయినట్టు కూడా దేవుడు వాటిని తొలగించేశాడు. లేదంటే ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వారం, శత్రువుల పన్నాగాల్లో ఎప్పుడో పడిపోవాల్సిన వారం, ఎప్పుడో మన జీవితాల్లో వైఫల్యానికి లోను కావాల్సిన వారం. కానీ దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టే ఈ రోజున దేవుని మహిమపరిచే గుంపులో, ఆయన ఆరాధించే గుంపులో, సజీవుల లెక్కలో మనందరం ఉన్నాం. ఈరోజు దేవుడు నేను కాపాడే దేవుడు ఆయన. కృంగిపోవద్దు. ఆయన నేను బ్రతికించే దేవుడు ఆయన. అందరూ చేతులు ఎత్తేసారా? ఏమీ చేయలేము,
నిన్నెవరూ బ్రతికించేవాళ్ళు లేరని, బహుశా కొంతమంది నిన్ను భయపెడుతున్నారా, నీకెవరో చేతబడి చేశారు, మాంత్రిక శక్తులు ప్రయోగించారు, దయ్యపు శక్తులు నీ మీద ప్రయోగించారు, ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు బ్రతకలేవు, లేదా ఇక నువ్వు జీవించలేవని చాలామంది నిన్ను భయపెడుతున్నారా? దేవుని బిడ్డ నమ్ము. యేసు క్రీస్తు ప్రభును ఆశ్రయించినప్పుడు, ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, యేసు నామాన్ని ఆశ్రయించినప్పుడు అన్ని విషయాల్లో దేవునికి జయమిచ్చే దేవుడు. నువ్వు భయపడాల్సిన పని లేదా. ప్రభు నీకు జయమిస్తున్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని బైబిల్ సెలవిచ్చింది. ఆయనను బ్రతికించే దేవుడు. కేవలం నేను శారీరకంగా గురించి మాట్లాడడం లేదు, నిన్ను అన్ని విషయాల్లో కూడా బ్రతికించగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది. కారణం ఏంటంటే ఆయన జీవం గల దేవుడు. ఆయన హీఈస్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడు ఆయన. సజీవుడైన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆయన తన మహిమ కొరకు నిన్ను వాడుకుంటారు. అంత మాత్రమే కాదు, భూమి మీద వాడు ధన్యుడగును అనే మాట అక్కడ రాశారు. పరలోకంలో మనం ఎలాగూ ధన్యులమే. ఆమేన్. పరలోకంలో ఎలాగూ మనం ధన్యతను సంపాదించుకున్న వారం క్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా, అట్ ది సేమ్ టైం ఈ భూమి మీద కూడా నువ్వు నివసించే ఈ జీవిత కాలంలో కూడా నువ్వు ధన్యతను చూస్తావు. ధన్యత అనే మాటకు యాషర్ అనే హిబ్రూ పదం కేవలం ఆశీర్వదించబడిన వారు అని అర్థం మాత్రమే కాకుండా ఆనందించువారు, సంతోషించువారు అనే అర్థం కూడా అక్కడ ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, ఆనందపరుస్తారు. ఎప్పుడు అంటే నీ జీవితాన్ని ఆయన చేతుల్లో సమర్పించినప్పుడు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆయన నిన్ను కాపాడి బ్రతికించే దేవుడు, భూమి మీద ధన్యతనిచ్చే దేవుడు. ఆ తర్వాత నీ శత్రువుల ఇచ్చకు నిన్ను ఆయన అప్పగించబోవట్లేదు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మా పట్ల నీవు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి నీకు వందనాలు. నీవు మమ్మల్ని కాపాడి బ్రతికించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ఉన్నతమైన అనుభవాల్లో మేమందరం ఎదగడానికి మీరే సహాయం చేసి నడిపించి బలపరచుమని, ఈ వాగ్దానాన్ని మా ప్రియులందరి జీవితాల్లో మీరు నెరవేర్చమని, సమృద్ధైన జీవాన్ని వారికి దయచేయమని, ఘనతయు మహిమయు ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.